వెల్కమ్ టు JRTV. మనం ఇది యాక్చువల్గా ఇది చిల్డ్రన్స్ స్కిప్పింగ్ ఇది జంపింగ్ చేసే ప్లాట్ఫాము. మనం డైలీ గనక స్కిప్పింగ్ గనక చేస్తే మనకి స్టాగ్నేటెడ్ లోవర్ లిమ్స్లో పేరుకుపోయిన స్టాగ్నేటెడ్ బ్లడ్ మళ్ళీ మీకు శుద్ధి కాబడడానికి లంగ్స్ ద్వారా మీకు లంగ్స్లోకి వచ్చి ఫెమరల్ వీన్స్ ద్వారా నెక్స్ట్ ఈ ద్వారా మీకు లంగ్స్లోకి చేరుకుని మళ్ళీ శుద్ధి కాబడి మళ్ళీ లోవర్ లిమ్స్కి మజిల్స్కి కాఫ్ మజిల్స్కి పెక్టోరలిస్ మేజర్ పెక్టోరలిస్ మైనర్కి మంచి ప్రొఫ్యూజ్ బ్లడ్ సర్క్యులేషను అయ్యే ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజు మనం చేయాలి. ఇది అప్ టు ఇది 7 years వరకు మాత్రమే ఇది సజెస్టబుల్. కానీ నాకు అలవాటు ఉంది కాబట్టి మీకు ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజు దీని మీద మేము చేస్తున్నాం. ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజు డయాబెటిక్స్ చేయడానికి వీల్లేదు, నెక్స్ట్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ చేయడానికి వీల్లేదు, నెక్స్ట్ మూర్ఛ రోగులు అంటే సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయడానికి వీల్లేదు, నెక్స్ట్ మల్టిపుల్ డిసిమినేటెడ్ ఫ్రాక్చర్స్ మీకు ఎక్కువగా ఇది బాగా ఫ్రాక్చర్ పేషెంట్స్ ఇది చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ మీరు ఇది చేసేటప్పుడు కంపల్సరీ షూ వేసుకోవచ్చు, లేదా సాక్స్ మీద చేసుకోవచ్చు, లేదా బేర్ ఫూట్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. కంపల్సరీ హెల్మెట్ మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో మీరు స్టెప్స్ స్కిప్పింగ్ చేసేటప్పుడు స్టెప్స్ మీకు ఈ సెంటర్లో పడే విధంగా మీకు బ్రెయిన్కి సింక్రనైజ్ కాకపోవచ్చు. ఈ ఎడ్జెస్లో కూడా మీకు స్టెప్స్ పడితే మీకు ఇంబ్యాలెన్స్ వల్ల మీరు ముందుకు పడిపోవచ్చు, లేదా సైడ్కి పడిపోవచ్చు, లేదా వెనక్కి పడిపోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మీరు స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో స్కిడ్ అవుతే మీకు సెరిబ్రో వాస్కులర్ ఎమర్జెన్సీస్, సెరిబ్రల్ హెమరేజ్, సెరిబ్రల్ థ్రాంబస్, సెరిబ్రల్ ఎంబోలాయ్, సెరిబ్రల్ మీకు ఈ విధంగా సెరిబ్రో వాస్కులర్ ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ బ్లో ఆన్ టు యువర్ హెడ్ మీకు స్కిడ్ అయ్యి మీరు పడిపోయే అవకాశాలు ఉండి మరి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు నేర్చుకునేటప్పుడు మీరు హెల్మెట్ మీరు హాఫ్ హెల్మెట్టా లేకపోతే స్ట్రిప్ బాగా బిగించుకుని మీరు చేయడానికి ప్రయత్నించండి. షార్ట్స్ వేసుకోండి, టీషర్ట్ వేసుకోండి. నెక్స్ట్ మీరు ఎంటీ స్టమక్ తోటే మీరు ఇది ఎక్సర్సైజ్ చేయాలి. వాటర్ తాగి మీరు ఇటువంటి స్కిప్పింగ్ ఎక్సర్సైజు జంపింగ్ ఎక్సర్సైజు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాంతి అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మీకు కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మీకు ఆయాసం వచ్చి పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. డయాబెటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. డయాబెటిక్స్కి మీకు కిలోమీటర్ల మేర మీరు వాటర్ క్యారీ చేసుకుని మీరు వాకింగ్ ఈజ్ వెరీ సజెస్టబుల్. కార్డియాక్ పేషెంట్స్ ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. మీకు బైపాస్ సర్జరీస్ చేసుకున్న నెక్స్ట్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్, హైపోటెన్సివ్ పేషెంట్స్, నెక్స్ట్ హెఫ్టీ పర్సనాలిటీ ఉన్న పేషెంట్స్, నెక్స్ట్ ఎముకలు విరిగి మీరు ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ దీని మీద స్కిప్పింగ్ జంపింగ్ ఎక్సర్సైజు ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. అదేవిధంగా సైకిక్ పేషెంట్స్ మీరు డిప్రెషన్కి మాత్రలు వాడుతున్న లేదా షైయోఫ్రీనియా నెక్స్ట్ ఈ విధంగా కన్వల్షన్స్ ఫిట్స్ నెక్స్ట్ ఎపిలెప్సీ తోటి బాధపడుతున్న పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజు చేయడానికి వీల్లేదు. సో మీకు ఇది చిల్డ్రన్స్ ఇది జంపింగ్ ప్లాట్ఫామ్ ఫిట్ ర్యాంపో. దిస్ ఈజ్ ఫిట్ ర్యాంపో. మనకి ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు స్టార్టింగ్ అప్పుడు కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేయండి. అవసరం అయితే గ్లోవ్స్ యూజ్ చేయండి. మీరు షూ వేసుకోండి, సాక్స్ వేసుకోండి. బేర్ ఫుట్ మీకు అలవాటు అయిన తర్వాతే మీరు బేర్ ఫుట్ తోటి చేయండి. సో మంచి బాడీ ఒక్కసారి మీకు కుదుపు రావడం వల్ల మనకి బాడీలో ఉన్న మలినాలు నెక్స్ట్ వేస్ట్ ఎలిమెంట్స్ మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. నెక్స్ట్ యూరిన్ ద్వారా మీకు
కిడ్నీ సమస్య, కిడ్నీ స్టోన్స్ తోటి సమస్యతోటి బాధపడే వాళ్ళు వాటర్ తాగిన గంట తర్వాత మీరు ఈ జంపింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే, అంతేగాని పొట్ట బాగా ఉండి మంచి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేయను. మీరు కర్ర శరీరం కింద ఉంటే మీరు ఈ జంపింగ్ ఎక్సర్సైజు లేదా స్కిప్పింగ్ ఎక్సర్సైజు విత్ సపోర్ట్ ఆఫ్ దీస్ స్ప్రింగ్స్, ఈ విధంగా మీకు స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ విధంగా మీకు స్ప్రింగ్స్ చాలా ఉంటాయి కాబట్టి సో మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఇది మనకి ఆన్లైన్లో పర్చేజ్ చేసి చేసుకోవచ్చు. సో మీకు స్టాగ్నేటెడ్ బాగా చిక్కగా మీకు డీప్ వీన్ థ్రాంబోసిస్ తోటి బాధపడే పేషెంట్స్, మీరు వెయిట్ బిలో మీరు 50 kgs బిలో ఉంటే దిస్ ఈజ్ సజెస్టబుల్. అంతేగాని 50 kgs 60 kgs 70 kgs ఉన్న పేషెంట్స్ దీని మీద జంప్ చేస్తే మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, జంప్ చేసేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీకు ఫ్లక్చుయేషన్ అయ్యి ముందుకు పడిపోవచ్చు, వెనక్కి పడిపోవచ్చు, రైట్కి పడిపోవచ్చు, లెఫ్ట్కి పడిపోవచ్చు, మీకు హెడ్ ఇంజురీ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వెయిట్ బిలో 50 kgs వాళ్ళు అంటే మీకు 30 kgs వరకు సజెస్టబుల్, 30 kgs వరకు ఉన్న ఇది మీరు హ్యాపీగా చేయొచ్చు. హెవీ పర్సనాలిటీ, మరి డయాబెటీస్, కార్డియాక్ పేషెంట్స్, సైకిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అదేవిధంగా మేజర్ సర్జరీస్ చేయించుకున్న పేషెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు జంపింగ్ చేయొద్దు. సో నేను డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. సో దాని ప్రకారం మీరు నేను చేసే విధంగా మీరు ట్రైన్ అయ్యి మీరు డైలీ 100-1000 చేయమని చెప్పట్లేదు. మీరు ఫస్ట్ 2 జంపులు వేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ ద సెంటర్. మీరు సెంటర్ నుంచి డీవియేట్ అవ్వకూడదు, ఎందుకంటే సెంటర్ మీకు లైన్ ఇచ్చాడు. ఎల్లో లైన్లోనే మీరు జంప్ చేసుకోవాలి. జంప్ చేసుకుని మీరు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీరు స్ట్రైట్గా చూస్తా మీరు చేసుకుంటే అద్భుతంగా మీకు ఎటువంటి తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు పట్టడం లేదా చేతులు తిమ్మిర్లు పట్టడం లేదా మీకు డిప్లీషన్ ఆఫ్ సర్క్యులేషన్ టు లోవర్ లిమ్స్, డిప్లీషన్ ఆఫ్ సర్క్యులేషన్ టు అప్పర్ లిమ్స్, ఈ విధంగా మీరు బాధపడే అవకాశం జీవితంలో రాదు. మీరు 2 గంటలు మీరు పూజా కార్యక్రమంలో కూర్చుకున్న మీకు తిమ్మిర్లు పట్టవు. మనకి ఇది పంతులు మనకి పూజ చేసే పంతులకి తిమ్మిర్లు పట్టేస్తాయి. అందువల్ల మీకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ లోవర్ లిమ్స్లోకి బాగా పరిపుష్టిగా, మంచి సమృద్ధిగా, మంచి ప్రొడక్టివ్గా, మంచి రెజోనేషన్ తోటి మంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మీకు జరగాలంటే ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో మీకు ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ కాషియస్, చిన్నపిల్లలు చేస్తే కంపల్సరీ హెల్మెట్, పెద్దలు చేసిన హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. షూ వేసుకుంటే షూ వేసుకోవచ్చు. నెక్స్ట్ సాక్స్లతో కొంతమంది చేస్తారు, కొంతమంది బేర్ ఫుట్ తోటి కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు అంత విగరస్గా చేయొద్దు. నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో అందువల్ల నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు హెల్మెట్ నేను యూజ్ చేయను, ఎందుకంటే ఫస్ట్లో హెల్మెట్ యూజ్ చేశాను, గ్లోవ్స్ యూజ్ చేశాను, షూస్ యూజ్ చేశాను. బట్ ఇప్పుడు నేను సాక్స్ల మీద మీకు జంప్ చేస్తాను. సో నేను ఏ విధంగా జంప్ చేస్తున్నానో చూసి మీరు రోజుకి 1 జంపు లేదా 2 జంప్స్ లేదా 3 జంప్స్ ఈ విధంగా మీరు ఎస్కలేషన్ చేసుకోండి. ఇప్పుడు నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ హౌ ఐ ఆమ్ టేకింగ్ ఎ లీప్ అండ్ జంప్ ఆన్ దిస్ ఫిట్ ర్యాంప్.